అందరికీ నమస్కారం. మన హిందూ సంప్రదాయంలో ఎన్నో వ్రతాలు, పూజలు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా శక్తివంతమైనవి, కష్ట సమయాల్లో మనకొక దారి చూపించేవి. అలాంటి ఒక అద్భుతమైన వ్రతమే ఈ 7 శనివారాల వ్రతం. ఈరోజు మనం ఈ వ్రతం గురించి, దాని వెనుక ఉన్న నియమ నిబంధనల గురించి అన్ని వివరంగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మన జీవితంలో ఒక్కొక్కసారి సమస్యలు కొండలా వచ్చి మీద పడతాయి కదా, అసలెలా బయటపడాలో కూడా అర్థం కాదు. అలాంటి టైంలో ఆ 7 కొండల స్వామి దయ ఉంటే ఆ కొండంత కష్టం కూడా దూది పింజలా తేలిపోతుందని మన పెద్దలు అంటూ ఉంటారు. సరిగ్గా ఆ నమ్మకానికి, ఆ విశ్వాసానికి ఆచరణ రూపే ఈ 7 శనివారాల వ్రతం. సరే, మరి ఈ వ్రతాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్దాం. ముందుగా అసలు ఈ వ్రతం ఎందుకు చెయ్యాలి, ఎవరెవరు చెయ్యొచ్చు, ఆ తర్వాత దీన్ని మొదలు పెట్టడానికి మంచి రోజేది, పాటించాల్సిన రూల్స్ ఏంటి, అలాగే ప్రతి శనివారం పొద్దున, సాయంత్రం పూజ ఎలా చేయాలో వివరంగా చూసి, ఫైనల్గా ఈ వ్రతాన్ని ఎలా ముగించాలి, దానివల్ల మనకు ఎలాంటి ఫలితముంటుందో క్లియర్గా తెలుసుకుందాం. సో, మొదటి అంశంతో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ వ్రతం ఎందుకు, ఎవరు చెయ్యాలి? చూడండి, ఏదైనా సరే ఎందుకు చేస్తున్నామో తెలిస్తే ఆ చేసే పనిమీద మనకు మరింత శ్రద్ధ, నమ్మకం కలుగుతాయి కదా. సింపుల్గా చెప్పాలంటే 7 శనివారాల వ్రతమంటే వరుసగా 7 శనివారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ వ్రతం అటు కష్టాలు తీర్చే వెంకటేశ్వర స్వామికి, ఇటు కర్మఫలాల్నిచ్చే శనీశ్వరునికి ఇద్దర్నీ ప్రసన్నం చేసుకోడానికి ఉపయోగపడుతుందన్నమాట. దీనివల్ల శనిదోషాల ప్రభావం తగ్గి స్వామివారి కృప కలుగుతుందని గట్టి నమ్మకం. దీని వెనుక ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం ఒక పేద బ్రాహ్మణుడు తన బాధలన్నీ తీర్చమని స్వామిని వేడుకుంటే, సాక్షాత్తూ ఆ స్వామివారే కరుణించి ఈ 7 శనివారాల వ్రతాన్ని చేసుకోమని చెప్పారట. ఆ బ్రాహ్మణుడు కూడా ఎంతో నిష్టగా వ్రతం చేసి తన కష్టాలనుంచి గట్టెక్కాడట. అంటే ఈ వ్రతానికి ఎంత శక్తుందో ఈ కథ మనకు చెప్తోంది. మరే ఇంత పవర్ఫుల్ వ్రతాన్ని ఎవరు చెయ్యాలి, ఎవరైనా చెయ్యొచ్చా? సాధారణంగా తీవ్రమైన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్లు ఎవరైనా చెయ్యొచ్చు. జ్యోతిష్యపరంగా చూస్తే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని లేదా శని మహర్దశ నడుస్తున్నవారికి ఇది ఒక అద్భుతమైన పరిహారంలా పనిచేస్తుంది. అంతేకాదు, శని గ్రహానికి సంబంధించిన పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో పుట్టినవాళ్లు ఈ వ్రతం చేస్తే విశేషమైన ఫలితాలు పొందుతారని శాస్త్రం చెబుతోంది. ఓకే, ఇప్పుడు ఈ వ్రతం ఎందుకు చెయ్యాలో మనకొక్క క్లారిటీ వచ్చింది కదా. మరిప్పుడు అసలు విషయానికొద్దాం. వ్రతాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలి, ఎలా మొదలుపెట్టాలి, దీనికి సంబంధించిన ముఖ్యమైన రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వ్రతాన్ని ఏ శనివారమైనా మొదలుపెట్టొచ్చు, కానీ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మొదలుపెడితే దాని ఫలితం ఇంకా బలంగా ఉంటుందని నమ్ముతారు. ఉదాహరణకి, శనివారం రోజున ఏకాదశి, త్రయోదశి లేదా పౌర్ణమి లాంటి మంచి తిథులు వస్తే చాలా మంచిది. వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున వచ్చే శనివారం ప్రారంభిస్తే ఇక తిరుగుండదు, అత్యుత్తమ ఫలితాల్నిస్తుందని అంటారు. అయితే ఈ వ్రతం చేసేటప్పుడు క్రమశిక్షణ చాలా ముఖ్యం. కొన్ని రూల్స్ చాలా స్ట్రిక్ట్గా పాటించాలి. పురుషులైతే 7 వారాలు మధ్యలో ఎలాంటి గ్యాప్ లేకుండా కంటిన్యూగా చేయాలి. ఈ టైంలో గడ్డం చేసుకోవడం, హెయిర్ కట్టింగ్, గోళ్లు కత్తిరించుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇది మనసుని, శరీరాన్ని పూర్తిగా దైవం మీదే లగ్నం చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. అదే స్త్రీలకైతే ఏదైనా ఆటంకం వస్తే ఆ వారం ఆపి నెక్స్ట్ వారం నుంచి కంటిన్యూ చేయొచ్చు. ఇక వ్రతం చేసేవాళ్లు ఎవరైనా సరే పగలు భోజనం చేయకూడదు, నిద్రపోకూడదు. ఇది ఒక రకమైన ఉపవాస దీక్ష. అలాగే నుదుటి మీద తిరునామం, మెడలో తులసిమాల తప్పనిసరిగా ధరించాలి. సరే, రూల్స్ కూడా చూశాం కదా. ఇక అస్సలు పూజా విధానంలోకి వెళ్ళిపోదాం. ప్రతి శనివారం ఉదయం, సాయంత్రం కూడా పూజ చెయ్యాలి. ముందుగా సూర్యోదయం టైంలో, అంటే పొద్దున్నే చేయాల్సిన పూజ ఎలా చెయ్యాలో వివరంగా చూసేద్దాం. ఉదయం పూజని 6-7 గంటలలోపు పూర్తి చేసేయాలి. సూర్యోదయం కంటే ముందే తలస్నానం చేసి శనీశ్వరుడికి ఇష్టమైన నల్ల రంగు బట్టలు వేసుకోవాలి. పూజ గదిలో కలశ స్థాపన చేసి పూజ మొదలుపెట్టాలి. ఇక్కడొక స్పెషల్ విషయమేంటంటే 7 పిండి దీపాలు వెలిగించాలి. అది 7 వేరువేరు రంగుల వత్తులతో. ఇది నవగ్రహాలకు సంకేతం అన్నమాట.
ఇక నైవేద్యంగా నువ్వులు బెల్లంతో చేసిన 7 చిమ్మిలి ఉండలు పెట్టి వెంకటేశ్వరస్వామి స్తోత్రాలు శని స్తోత్రాలు చదువుకోవాలి. పొద్దున పూజతో ఆ రోజు వ్రతం పూర్తయినట్టు కాదు. సాయంత్రం కూడా ఒక ప్రత్యేకమైన పూజా విధానముంది. ఇది ఉదయం పూజకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. చూడండి. పొద్దున సాయంత్రం పూజల మధ్య ఉన్న తేడాలు స్పష్టంగా తెలుస్తాయి. పొద్దున తలస్నానం చేస్తే సాయంత్రం మామూలు స్నానం చాలు. పొద్దున నల్లబట్టలు వేసుకుంటే సాయంత్రం పసుపు రంగు బట్టలు వేసుకోవాలి. నైవేద్యం కూడా మారుతుంది. పొద్దున చిమ్మిలి ఉండలు, సాయంత్రం శనగపిండి లడ్డులు. ఇంకో ముఖ్యమైన విషయం, సాయంత్రం పూజ తర్వాత ఒక అతిథికి భోజనం పెట్టడం తప్పనిసరి. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో స్నానం చేసి విష్ణుమూర్తికి ఇష్టమైన పసుపు రంగు బట్టలు కట్టుకుని పూజకు కూర్చోవాలి. నువ్వుల నూనెతో 2 దీపాలు, మొత్తం 7 ఒత్తులు వెలిగించాలి. నైవేద్యంగా 7 శనగపిండి లడ్డూలు, 7 అరటిపండ్లు పెట్టాలి. అయితే ఈ సాయంత్రం పూజలో అన్నిటికంటే ముఖ్యమైన ఘటమేంటో తెలుసా? అతిథి సత్కారం. ఒక అతిథిని దైవస్వరూపంగా భావించి వ్రతం అయ్యాక వారికి అరటి ఆకుల భోజనం పెట్టాలి. ఆ తర్వాత వ్రతకథ చదువుకుని హారతితో ఆ రోజు పూజను ముగించాలన్నమాట. గమనించారా? ఈ వ్రతం మొత్తంలో 7 అనే నంబర్కి ఎంత ప్రాధాన్యత ఉందో? 7 శనివారాలు, 7 కొండలు, 7 ఉండలు, 7 లడ్డూలు, 7 ఒత్తులు, ఇలా ప్రతీదీ ఆ 7 కొండలు వాడికి ప్రతీకగా నిలుస్తుంది. భలే ఉంది కదా? సో ఇలా 7 వారాల పాటు చాలా నిష్ఠగా వ్రతాన్ని పూర్తి చేశాం. ఇక మనం చివరి దశకు చేరుకున్నాం. ఈ దీక్షను ఎలా సక్సెస్ఫుల్గా ముగించాలి? దీనివల్ల మనకు దక్కే అసలైన ఫలితమేంటి? ఇప్పుడు చూద్దాం. 7 శనివారాలు పూర్తయ్యాక తిరుమలలాంటి వెంకటేశ్వరస్వామి క్షేత్రానికి వెళ్ళాలి. మనం మొదటి రోజు పూజలో సంకల్పం చెప్పుకుని కట్టిన 11 రూపాయల ముడుపును అక్కడి హుండీలో వెయ్యాలి. పురుషులైతే తలనీలాలు సమర్పించడం మంచిది. ఆ తరువాత 7 కొండలకు గుర్తుగా 7 అతిథులను ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. ఫైనల్గా 7 ముత్తైదువులకు ఈ వ్రతపుస్తకాలను తాంబూలంతో పాటు దానం చేయడంతో ఈ మహావ్రతం సంపూర్ణమవుతుంది. ఎంత భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని పూర్తి చేస్తే ఆ శ్రీనివాసుడి దయతో మొదట్లో మనం చెప్పుకున్నట్టు కొండంత కష్టాలైనా సరే దూది పింజల్లా తేలిపోతాయని భక్తులు బలంగా నమ్ముతారు. సమస్యల తీవ్రత తగ్గి మనసుకే ప్రశాంతత దొరుకుతుంది. ఇదంతా తెలుసుకున్న తర్వాత మనలో ఒక ఆలోచన కలుగుతుంది కదా? మన జీవితంలో వచ్చే ఎన్నో కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడానికి భక్తి, ఇలాంటి మన సంప్రదాయాలు మనకు ఎంత మానసిక ధైర్యాన్నిస్తాయి, ఒక మార్గాన్నెలా చూపిస్తాయి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.